అది చాలా సర్వసాధారణము. అందరికీ తెలుసు. ఓకే. సో, అందరికి తెలిసిన మూలిక చాలా అద్భుతం అనమాట. అంటే కాన్‌స్టిపేషన్‌కి ఇది పెట్టింది పేరు. ఓకే. అలాంటి ఔషధం. ఆ ఔషధమే అలోవెరా అంటారు. అలోవెరా. యెస్. ఓకే. 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 అలోవెరా అంటారు. దాన్నే కుమారి, కలమంద అని చెప్పేసేసి మన అవును. ప్రాంతీయ భాషలో పిలుస్తూ ఉంటారు. అది ఎలా తీసుకోవాలి సార్? యాహ్! యాక్చువల్లీ అయితే ఇక్కడ దీనివల్ల ప్రయోజనాలు నేను చెప్తానండి ఫస్ట్. ఓకే. అయితే దీని పేరు కుమారి అంటారు. ఓకే. కుమారి అంటే ఎప్పుడు రసాయనం అనేది దీనికొక అంటే దీని ప్రాపర్టీస్‌లో రసాయనం అనేది ఒకటి. హ్మ్. రసాయనం అంటే మనిషిని ఎప్పుడూ యంగ్‌గా ఉంచేది. ఓకే. ఆరోగ్యంగా, యంగ్‌గా ఉంచేది. సో, దాంతో పాటు దీంట్లో ఇది శీతవీర్యం అంటారు. అంటే కూలింగ్ చేస్తుంది. బాడీని అధిక హీట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూల్ చేస్తుంది. ప్లస్ లివర్‌ని డీటాక్స్ చేస్తుంది. చాలా ఎక్సలెంట్ మెడిసిన్. లివర్‌కి ఉన్న సమస్యలన్నిటిని కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్లస్ హార్ట్ బర్న్ ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గిస్తుంది. దీన్ని వాడే విధానం ఓకే. ఇది ఒక టీ స్పూను దీని యొక్క గుజ్జు అంటాం కదండీ! పైన గ్రీన్ కలర్‌ది అంతా తీసేసి అవును. మధ్యలో అవును వైట్ సార్. కలర్ జెల్ ఏదైతే ఉంటుందో, ఆ జెల్ ఒక టీ స్పూన్ ఒక చిన్న గ్లాస్ వేడి నీళ్ళలో మిక్స్ చేసేసేయాలి. ఓకే. మిక్స్ చేసేసి కొద్దిగంత తేనె, ఓకే. మంచి తేనె మిక్స్ చేసేసి ఒక ఉదయము, సాయంత్రం గనక ఇది తీసుకున్నట్లయితే వరకడుపున తీసుకోవాలా సార్? పరిగడుపున ఓకే. తీసుకోవాలి. ఇది కాన్‌స్టిపేషన్‌కి సంబంధించింది ఏదైనా పరిగడుపున తీసుకోవాలి. వరకడుపున సో, తీసుకోవాలి. దీనివల్ల యాసిడిటీ తగ్గుతుంది. హ్మ్. కాన్‌స్టిపేషన్ ఎట్లా అంటే అసలు చాలా ఫ్రీగా అవుతుందనమాట. ఓకే. సో, దీనికంటే క్వాంటిటీ అవసరం లేదు. ఎక్కువ మించాల్సిన అవసరం లేదు. చిన్న ఓకే. పిల్లలకు కొంచెం డోస్ తగ్గించి ఇచ్చినా ఓకే. పర్లేదు. ఓకే. పెద్దవాళ్ళకి మాత్రం ఇది రెగ్యులర్‌గా వాడుతూ ఉంటే కళ్ళకు మంచిది, ఓకే. హార్ట్‌కి మంచిది, ఓకే. లివర్‌ని డీటాక్స్ చేస్తుంది. ఓకే. సో, బాడీలో ఉన్న విషం అనేది కంప్లీట్ తీసేస్తుంది మేడం. ఓకే. ఇది చాలా తక్కువ ఖర్చులో అధికమైన బెనిఫిట్ అనమాట దీనివల్ల.